మన జీవిత కాలంలో అనేక సార్లు మనం అనుకున్నవేవి జరగకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన అనుకున్నవేవో అవి మీ జీవితంలో జరుగునుగాక. ఆమేన్. భక్తి జీవితం ముందు చూశారు, లాభపడ్డమే భక్తి అనే భ్రమలోంచి బయటికి రండి. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని స్వరం, మీరు లాభపడ్డమే భక్తి కాదు, మీరు దేవునికి లాభంగా మారుతూ ఉండడమే భక్తి సాధన. ఆమేన్. దేవునికి అనిపించాలి నీవు ఈ భూమి మీద ఆయనకు లాభమని, దేవునికి అనిపించాలి ఆయన చేయాల్సిన పని నీతో చేయించాలి అని, దేవునికి అనిపించాలి ఆయన తన మనసులో దాచుకున్న సంగతులన్నీ నీతో మాట్లాడాలి అని, దేవునికి అనిపించాలి ఆయన హృదయాన్ని సంతోషపెట్టగలిగే ఆయుధం సాధనం నువ్వని. భక్తి సాధన అంటే అడుక్కున్నవి పొందడం కాదు, భక్తి సాధన అంటే దేవుడు అనుకున్నవి సాధించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇన్నాళ్ళు మనం లాభపడ్డం కొరకు క్రీస్తు పాదాలు పట్టుకున్నాం, అయితే ఆయన ఏమంటున్నాడో తెలుసా, ఇక పాదాలు పట్టుకున్నది చాలు, నేను అనుకున్నవి మీరు సాధించడానికి నా చేతిని పట్టుకోండి. ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, ఆయన మనల్ని దాసులు అని పిలవడానికి ఇష్టపడట్లేదంట, నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలవాలనుకుంటున్నాను అన్నాడు. అయితే ఆ మాట ఏమన్నదో తెలుసా, అక్కడ దాసుడు యజమానుడు చేసేదేమిటో ఎరుగడు, అందుకే వాడు దాసుడు. కానీ మన పరమ యజమాని చేసేదేమిటో నీకు తెలిస్తే ఆయన నీకు స్నేహితుడవుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీకు మిత్రుడవుతాడు.